వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం, నిజానికి అది మనందరి జీవితాల్లో ఒక భాగం, భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. అది వివాహ వ్యవస్థ అనేది మన భారతీయ కుటుంబ వ్యవస్థకి పునాది లాంటిది. అయితే ఇవాళ మనం మాట్లాడుకుపోయేది పెళ్ళిళ్ళ గురించి. పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి, వాటి వెనక ముందు ఎలాంటి పటాటోపాలు, ఆడంబరాలు, డాబు దర్పాలు, వీటన్నిటి కింద పడి పెళ్ళి చేసేవాడే కాదు, ఆ పెళ్ళికి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఏ విధంగా నలిగిపోతున్నారో ఈ విషయాల గురించి, అసలు పెళ్ళిళ్ళు ఇలా చేయటం అవసరమా అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఒకప్పుడు ఎవరినైనా కలిసినప్పుడు చుట్టాల్లోనో, బంధువుల్లోనో, పరిచయస్తుల్లోనో, స్నేహితుల్లోనో వారిళ్లలో పెళ్లి కావాల్సిన పిల్లలుంటే పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అడిగేవాళ్ళు. అంటే పెళ్ళి ఎప్పుడు చేస్తావు అనేది. అంటే ఒకప్పుడు ఉన్న జీవన ప్రమాణాలు అవి. అంటే పప్పన్నం తినటం అనేది కొన్ని సందర్భాలకి, కొన్ని ప్రత్యేకమైన విశేషమైన రోజులు మాత్రమే ఇలా పప్పన్నం తినటం అనేది జరిగేది. అది పండగలు కావచ్చు, ఏదైనా ఉత్సవాలు కావచ్చు, ఎవరింట్లోనే ఏదన్నా పెళ్ళో ఇంకేదైనా సెలబ్రేషన్ జరిగితేనో ఇలాంటి కార్యక్రమం ఉండేది. అందుకని పప్పన్నం ఎప్పుడు పెడతావని అడిగేవాళ్ళు. రాను రాను పరిస్థితులు మారినాయి, డబ్బు చలామణి పెరిగింది, మనుషుల జీవన ప్రమాణాలు పెరిగినాయి. అలాగే జనంలో తమకున్న తాహతుని, సంపదని భయంకరంగా నలుగురు ముందు ప్రదర్శించాలన్న ఒక భయంకరమైన జాడ్యం కూడా అదే స్థాయిలో ప్రబలింది. ఒకనప్పుడు మనం వినేవాళ్ళం, పెద్ద వాళ్ళు అంటే రాజులు, జమీందారులు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, అది ఆ డబ్బు అక్రమంగా సంపాదించింది అయి ఉండొచ్చు, వారసత్వంగా వచ్చింది అయి ఉండొచ్చు, ఇంకో రకంగా సమకూరింది అయి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, వారు చాలా అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేశారని మనం వింటూ ఉండేవాళ్ళం. అలాగే కొన్ని కులాలు, కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాలకు మాత్రం ఈ 5 రోజుల పెళ్ళిళ్ళు అనేవి పరిమితమై ఉండేవి. అది వారి సంప్రదాయాలు, ఆచారాలను బట్టి ఉండేది. కొన్ని కులాల్లో కేవలం ఏదైనా తమ కులదేవత గుళ్ళోనో ఎక్కడో ఒక పసుపు తాడు కట్టడంతో ఆ పెళ్లి తంతు అనేది పూర్తయిపోయి ఉండేది. ఈ విధంగా పెళ్ళి అనేది 2 జీవితాలు ముడిపట్టడం, 2 కుటుంబాలు కలవటం, ఒక కొత్త కాపురం మొదలుపెట్టడం, ఇంతవరకే జరిగేది. అదంతా సజావుగానే ఉండేది, ఎవరికీ భారంగా ఉండేది కాదు. అందరికీ, బంధువులకి, స్నేహితులకి అదొక సంబరంలాగా, తమ ఇంట్లో పండగలాగా సంతోషంగా కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు. ఆ ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటే ఇంటి ముందు చలువ పందిరేయటం, మామిడి తోరణాలు కట్టడం దగ్గర నుంచి అందరూ పాల్గొనేవాళ్ళు. వంటలు కూడా ఒక పక్క వండుతూ ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అందరూ ఆ పనుల్లో పంచుకునేవాళ్ళు. ఆ ఉత్సవాన్ని తమదగా భావించేవాళ్ళు. ఆ ఉత్సాహాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఈ పెళ్లి చేసుకునేవాళ్ళు కూడా తమ భావి జీవితాన్ని దలుచుకుంటూ కళ్ళకంటూ ఉండేవాళ్ళు. ఆ ఉత్సాహం వేరు, ఆ ఉత్సవాలు వేరు, ఆ రోజులు వేరు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెళ్ళి అనేది ఒక పెద్ద కమర్షియల్ ఈవెంట్ లాగా మారిపోయింది. ఎంత దారుణంగా అంటే ఒక్కొక్క పెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి చేసే పరిస్థితి. ఒక సర్వే ప్రకారం ఈ దేశం మొత్తం మీద యావరేజ్ మీద, అంటే ఒకళ్ళు ₹1,00,000 చేయొచ్చు, ఒకళ్ళు 10 కోట్లు పెట్టి చేయొచ్చు, కానీ యావరేజ్ మీద ఈ దేశంలో ఒక ఇంట్లో పెళ్ళి జరిగితే అవుతున్న ఖర్చు సగటు ₹32 లక్షలు. అవసరమా ఇది? ఒక్క రోజు జరిగే పెళ్ళి తంతు కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ధనం వృధాగా పోతుంది. మనం చూస్తున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పెళ్ళిళ్ళు అనేది మన సంప్రదాయం కాదు. చాలా పరిమిత కుటుంబాల్లో అనాదిగా చాలా శుద్ధ సంప్రదాయవాదాన్ని పాటించేవాళ్ళు కొందరు వాళ్ళ ఇళ్లలో చేసుకునేవాళ్ళు. అది కూడా వారి కుటుంబం వరకే పరిమితం. ప్రధానమైన పెళ్లి తంతుకు మాత్రం బంధువులందరూ వచ్చేవాళ్ళు. అదంతా వేరు. కానీ ఇప్పుడు అందరికీ ఇదొక వేలమిర్ర అయిపోయింది. ఉత్తరాది సంప్రదాయాన్ని పాటించి, అనుసరించి
మెహందీలు అని చెప్పి ఒకరోజు, మంగళ స్నానాలు అని చెప్పి ఒకరోజు, సంగీతులు అని చెప్పి ఒకరోజు, వీటన్నిటికీ మించిన భయంకరమైన జాడ్యం ఇప్పుడు ఏదంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు. అసలు ఒకప్పుడు పెళ్లి చూపుల్లో వీలైతే చూసుకునేవాళ్ళు, లేదంటే సరాసరి పెళ్లిపేటల మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే ఆ మధ్యలో తెర తీసిన తర్వాతే ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు, అమ్మాయి అబ్బాయి. అంత అద్భుతంగా ఒక వివాహ బంధం అనేది జరిగేది. వారు చిరకాలం ఇద్దరిలో ఒకరు పోయేంత వరకు ఒకే ఇంట్లో కలిసిమెలిసి కాపురం చేసేవాళ్ళు, ఒక అద్భుతమైన కుటుంబాన్ని సమాజానికి అందించేవాళ్ళు. ఇవాళ అలాంటి గ్యారంటీలు ఏమీ లేవు. ఈ రాత్రి పెళ్ళైతే రేపొద్దున వాళ్ళిద్దరూ ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు, ఎవరి దారిన వాళ్ళే వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ముందు జరిగే తంతు చూస్తే మాత్రం, ఈ ప్రహసనం చూస్తే ఎవరికైనా సరే నవ్వు వచ్చే పరిస్థితి దాటిపోయి అసహ్యం కలిగే పరిస్థితులు తలెత్తినాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ల గురించి మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇక అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదు. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని ఇష్టం వచ్చిన భంగిమలు పెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి కెమెరామెన్ చెప్పినట్లుగా తమ సొంత క్రియేటివిటీని ఉపయోగించి పిచ్చి గంతులేస్తూ నానా రకాలైన ఫోజులు ఇస్తూ ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఒక అసహ్యం అయితే, ఇక మంగళ స్నానాలు అని చెప్పి, మెహందీలు అని చెప్పి, ఈ సంగీతులు అని చెప్పి కొరియోగ్రాఫర్ని పిలిచి పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ సినిమా పాటలకి కుప్పి గంతులేస్తూ చేసే తతంగం, అది ఈ పెళ్ళికి దానికి ఏ సంబంధం ఎవరికీ అర్థం కాదు. ఉత్తరాది గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ, ఉత్తరప్రదేశ్లోనూ కొన్ని కులాల్లో కొన్ని ప్రాంతాల్లో వారికి సంగీతం, నృత్యం అనేవి సర్వసాధారణం. వారు ఏ పండగ వచ్చినా, ఏ ఉత్సవం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా వారు సహజంగానే నాట్యం చేసేస్తూ ఉంటారు. మన దగ్గర అది లేదు, అసలు ఆ సంప్రదాయం లేదు, ఈ రోజుకి లేదు. ఈ రోజుకి సిగ్గుపడతారు. కానీ అది వాళ్ళు ఎలా అయిపోయిందంటే, సంగీతంలో డ్యాన్స్ చేయటం అంటే అదేదో చేయలేకపోతే ఏదో చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు ఈ కొరియోగ్రాఫర్ దగ్గరికి ముందు నుంచే 4 రోజుల ముందు నుంచే వీళ్ళకి ప్రాక్టీస్ సెషన్లు చేసేసి ఆ రోజున అత్యంత వికారమైన భంగిమల్లో వీళ్ళు చేసే డ్యాన్సులు చూసి భరించాలి. ఆ తర్వాత ఇక పెళ్లి తతంగం, ఇక దాని గురించి చెప్పాల్సిన పనేం లేదు. ఈ పెళ్ళి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్న తతంగంగా తయారైంది. ఎవడింట్లో అన్న పెళ్ళి జరుగుతుందని కార్డు ఇంటికి వస్తే ముందు ఆ ఇంటి యజమానికి గుండెల్లో పెద్ద రాయి పడుతుంది. ఎందుకంటే ఇంట్లో పోరు మొదలవుతుంది. ఈ పెళ్ళికి వెళ్ళటానికి కొత్త చీర కావాలి. చీర అంటే ఆషామాషి కాదు, ఖరీదైన పట్టు చీర కావాలి. పాపం ఏ అవసరానికో బ్యాంకుల్లోనో ఇంకో చోట తాకట్టు పెట్టిన నగలు బయటికి రావాలి. అంటే పెళ్లి చేసేవాడు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాడో తెలియదు, కానీ పెళ్ళికి వెళ్ళాల్సిన వాడు అర్జెంటుగా వేలో లక్షలు బయటికి తీయాల్సిన పరిస్థితి. అంటే పెళ్ళి చేసేవాడు వాడింట్లో ఉత్సవం చేసుకుంటున్నాడు ఏదో, కానీ వెళ్ళాల్సిన వాళ్ళకి ఎందుకు ఇంత ఆరాటమో తెలియదు. ఇవాళ ఎలా అయిపోయిందంటే, ఒక చీర కొనడంతో ఆగిపోదు. అది ₹1000 కొన్న చీరకి మళ్ళీ ₹1000 పెట్టి ఆ జాకెట్లకి డిజైనింగ్లు, మగ్గం వర్కులు, అవని ఇవని దుంప తెంచి నాశనం చేసి ఎందుకు వచ్చిందిరా బాబు నా కర్మకి పెళ్ళి అనే పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు. ఇదొక ఎత్తు అయితే, ఇక మళ్ళీ పెళ్లి దగ్గరికి వెళ్తే పెళ్లి రోజున కనీసం సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఒకప్పట్లా 3 రోజుల ముందో 2 రోజుల ముందో కనీసం ఒక పూట ముందో వచ్చి సంతోషాన్ని పంచుకునే సందర్భాలు లేవు. ఆ ఊళ్ళో ఉన్న హోటల్లో దిగుతారు. ఆ ఊళ్ళో హోటల్ లేకపోతే అక్కడికి 20, 30, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీలో హోటల్లో దిగుతారు. పెళ్లి టయానికి మేకప్లు వేసుకుని రంగంలోకి వస్తారు. ఇక ఆ పెళ్లి తతంగం గురించి చెప్పాలంటే, ఎవరు ఏ కారులో దిగారు, ఎవరు ఎంత ఖరీదైన నగలు వేసుకొచ్చారు, ఎవరు ఎంత ఖరీదైన పట్టుచీరలు కట్టుకొచ్చారు, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏ ఏ దేశాల్లో ఎంతెంత ప్యాకేజీలు సంపాదిస్తున్నారు, ఇవే తతంగాలు, ఇవే డాబులు దర్పాలు. అంతే తప్ప అక్కడ జరిగే పెళ్ళి, దాని ఔన్నత్యం, దాని గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. అసలు అక్కడ పెళ్ళి కాదు జరిగేది, అదేదో గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. పెళ్లిపేటల మీద కాదు, ఆ కుర్చీల్లో రిసెప్షన్ కోసం పెళ్ళికి ముందే కూర్చుంటారు. వాళ్ళ మీద పూలో అక్షంతలో ఏదో చల్లుతూ ఉంటారు. అక్కడ వాళ్ళని పట్టించుకునేవాడు ఎవడో ఉండడు. వీళ్ళ లోకాభిరామాణంలోనే మునిగిపోతుంది. అమెరికాలో ఉన్నారా, ఏ స్టేట్లో ఉన్నారు, న్యూజెర్సీలో ఉన్నారా, ఇంకో చికాగోలో ఉన్నారా, ఇది లేదా స్వీడన్లో ఉన్నారా, ఇంగ్లాండ్లో ఉన్నారా, యూరోప్లో ఏ కంట్రీలో ఉన్నారు,
జపాన్లో నరసింగపూర్లో ఇదే తతంగం, ఇదే కబుర్లు, ఇదే మీటింగులు. లేదంటే ఇక ఈ లోకాభిరామాయణం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష్యలు, అసూయలు, కాస్త మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే అంత ఖరీదైన చీరలు నగలు లేని వాళ్ళు, ఏదో 1 గ్రామ్ గోల్డ్లు లేకపోతే సామాన్యమైన చీరలు కట్టుకొస్తే వాళ్ళని చూసి రకరకాల దెప్పి పొడుపులు, చిన్న చూపులు. ఇదంతా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒకరి మీద ఒకరికి ఏ అభిమానం ఉండదు. కేవలం అక్కడ షో చేయడానికే నలుగురు పోగవుతారు. తమకున్న సంపదను ప్రదర్శించడానికి, పక్కవారిని తక్కువగా చూడటం కోసం అంతే. అవి ప్రేమాభిమానాలు, ఆదరణ, స్నేహాలు ఇవన్నీ కూడా ఏ కోశాన ఎవరిలోనూ మీకు కనిపించవు, మీరు చూడొచ్చు. ఇక పెళ్లి చేసేవాళ్ళ సంగతి చెప్పాలంటే వాళ్ళు ఎంతసేపు తాము ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నాము అనే దాన్ని నలుగురికి తెలిసేటట్టు, అర్థమయ్యేటట్టు చేయటానికి పడే తపనే కనిపిస్తుంది మనకు. అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు, అందరికీ కళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. అక్కడ తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళి తిండి కార్యక్రమం మొదలుపెట్టేస్తారు. అదొక పెద్ద తంతు. సాధారణంగా పెళ్లి భోజనం అంటే ఒక పప్పు, 2 కూరలు, సాంబారు, పెరుగు, ఈ అప్పడాలు, ఇంకేదో ఉంటాయి, కిళ్ళినో ఏదో. కానీ ఇక్కడ స్టాల్స్ పెట్టేస్తున్నారు. ఆ టైంలో వెళ్ళిన దగ్గర నుంచి మేత కార్యక్రమమే. ముందేదో స్టార్టర్లు అని చెప్పి ఏదో తినడానికి ఇస్తారు, తర్వాత వెల్కమ్ డ్రింకులు అంటారు. ఇక పక్కకి వెళ్తే రకరకాల స్టార్స్, పానీపూరీలు, దోశలు, ఈ సమోసాలు, జిలేబీలు, ఒకటని కాదు. ఆ భోజనం సమయంలో ఇవన్నీ వేడివేడిగా తయారవుతూనే ఉంటాయి. ఏ రోజు వీటిని ఎక్కడా తినే అలవాటు లేనివాడు కూడా అక్కడ తినపోతే బాగోదని లోపలేస్తూనే ఉంటారు. ఇక భోజనాల దగ్గర ఎన్ని రకాల కూరలు, ఎన్ని రకాల వంటలు, అవి మనం రోజు తినేవి కాదు, మనం కనీ విని ఎరగనివి, చూడనివి. ఇవన్నీ పెట్టేసి అక్కడ వాళ్ళు ఏం చెప్పాలంటున్నారు, ఏం చేయాలన్నో తెలియదు. అది పెళ్లి భోజనం లాగా ఉండదు. దారి తప్పి ఏదో అన్లిమిటెడ్ బఫే హోటల్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఎంత దండగంటే ఎవడికాడ ప్లేట్లలో మొత్తం పెట్టేసుకోవటం, 2 రుచి చూడటం, మిగతాదంతా ఆ డస్ట్బిన్లో పడేయటమే. భయంకరమైన దుబారా, లక్షల రూపాయలు దండగా. ఈ తిండి కార్యక్రమం పక్క జరుగుతుంది. తినేసేసి కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ ఆహ్వానితుల్లో. అలాగే ఒకప్పుడు పెళ్ళంటే దగ్గర బంధువుల్ని, స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్ళని పిలిచేవారు. అంటే అతిథులు 100ల్లోనే ఉండేవాళ్ళు. ఇవాళ గొప్పతనాన్ని, తమ డాబుని చూపించుకోవడానికి ఈ అడిగినవాడు, అడగనివాడు, తెలిసినవాడు, తెలియనివాడు, బస్సులో కనపడినవాడు, రైల్లో ఒకసారి ప్రయాణం చేసినవాడు, మనకి ఫేస్బుక్లో ఫ్రెండు, ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానాలు పంపించేయటమే. వేలకు వేలు, ఎన్ని వేల మంది వచ్చారంటే అంత గొప్ప మన ఇంట్లో పెళ్ళి. ఆ వచ్చినవాడు, పిలిచినవాడు ఒకడికొకడు కనీసం పరిచయం కూడా ఉండదు. అదే ఈ ప్రదర్శన. వెళ్ళినవాడు కూడా నేను పలానా చోట పెళ్ళికి వెళ్ళానని చెప్పుకోవడానికి వెళ్తాడు. అక్కడ వాడికి పిలిచినవాడెవడో కనీసం మొహం కూడా తెలియదు. ఇంత దారుణమైన మానవ సంబంధాలు ఉన్న పరిస్థితుల్లో ఓ పక్క మన కళ్ళ ముందే ఇలా లక్షలు లక్షలు తగలేసి చేసే పెళ్ళిలో దాని అర్థం, పరమార్థం ఏమీ ఉండదు. ఒక పక్క ఈ భోజనాలు చేసి వెళ్ళిపోతే ముహూర్తం సమయానికి మిగిలేది గుప్పడి మంది, అక్షతలు వేయడానికి రమ్మంటే వచ్చేది 10 మందే. అక్కడ ఈ తతంగం అంతా చూడటానికి స్క్రీన్లు ఎందుకు పెడతారంటే మనకి పెళ్ళి కనిపించదు. ఎందుకంటే 3-4 కెమెరామెన్లు, స్టిల్ ఫోటోగ్రాఫర్లు మొత్తం కమ్మేసి ఉంటారు స్టేజీని. వాళ్ళని ఆ దేవుడు తంతే తప్ప పక్కకు తప్పుకోరు. వాళ్ళని ఎవరూ జరపలేరు. ఎందుకంటే వాళ్ళ పనికి వాళ్ళు న్యాయం చేయాలంతే. పూజారి విసుక్కున్నా ఏం చేసినా సరే వాళ్ళని, పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని రకరకాల భంగిమల్లో వాళ్ళు వీడియోలు తీసి, ఫోటోలు తీసి ఫైనల్గా ఒక అద్భుతమైన ఆల్బమ్ తయారు చేయటమే వాళ్ళ లక్ష్యం అంతే. ఇక మిగతా కార్యక్రమంతో, తంతుతో, పెళ్లితో వాళ్ళకి సంబంధమే లేదు. అంత ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఉంటారు. అక్కడ అంత ఖచ్చితంగా పనిచేసేది కేవలం కెమెరా వాళ్ళు మాత్రమే. వాళ్ళు స్టిల్ ఫోటోగ్రాఫర్లు కావచ్చు, వీడియో కెమెరామెన్ కావచ్చు. ఆ తతంగం అంతా అలా జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఎంతమంది మిగులుతారో చివరికి తెలియదు. అది అయిపోయిన తర్వాత ఇక వ్రతం, కునికిపాట్లతో ఆ వ్రత కార్యక్రమం అయిపోతుంది. ఇక రిసెప్షన్ అనే తతంగం ఎందుకో తెలీదు, ఇప్పటికే 5-6 రోజులుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. దాదాపు బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరూ పాల్గొనే ఉంటారు. మళ్ళీ ఈ రిసెప్షన్ అనేది ఎవరి కోసం ఎవరికీ అర్థం కాదు. అయితే అది ఎందుకోసం అంటే ముఖ కోసం. అవును, మనకి చాలా వరకు ఏంటంటే పెళ్ళిళ్ళలో
మాంసాహారం తినే అలవాటు లేదు. ఇప్పుడు అది కూడా సాధారణం అయిపోయింది. అయితే ఇంకా చాలా చోట్ల అది లేదు కాబట్టి ఆ కొరత కూడా తీర్చేయాలి, ఆ లోటు కూడా తీర్చేయాలి. లేదంటే బంధువులు శాపనార్థాలు తమకు ఎక్కడ తగులుతాయో అని ఇక నాన్ వెజ్ వంటకాలు, అదొక పెద్ద తతంగం. రిసెప్షన్, మళ్ళీ వీళ్ళు కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వాళ్ళ మొహం చూసేవాడు ఉండడు ఎంతసేపు ఈ విందు భోజనం దగ్గర. వీలైతే ముందు కూడా ఈ రకంగా 6-7 రోజుల పాటు ఈ తతంగం అంతా జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు అయ్యే దాంట్లో సద్వినియోగం అయ్యేదానికంటే దుబారా అయ్యేదే సగం కంటే ఎక్కువ ఉంటుంది. సగం కాదు, 30 ఖర్చు పరమ దండగా. ఇంత చేసిన చివరికి బయటికి వెళ్ళిన బంధువులు కానీ స్నేహితులు కానీ అక్కడ జరిగిన లోపాల గురించి లోటుపాట్ల గురించే మాట్లాడుకుంటారు తప్ప, లేదా తాము అంతకుముందు చూసిన వేరే పెళ్లితో కంపేర్ చేసి అక్కడలా ఇక్కడ లేదు అంటారే తప్ప ఇక్కడ ఏదో అద్భుతం జరిగిందని, ఇలాంటి పెళ్ళి ఇంత అద్భుతంగా తాము ఎక్కడా చూడలేదని చెప్పుకునేవాడు ఎవడో ఉండడు. దీనివల్ల వాళ్ళు సాధించేది ఏంటంటే ఎవరికీ తెలియదు. ఇంత చేసి పోనీ ఇంత ఘనంగా జరిగిన పెళ్లిలో ఈ అమ్మాయి అబ్బాయి జీవితాంతం కలిసి ఉండి సంతోషంగా తమ పెళ్లి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ మధురమైన స్మృతుల్ని మననం చేసుకుంటూ జీవిస్తారంటే చెప్పలేము. ఆ కాపురం 3 నెలల ముచ్చటో 10 రోజులో 15 రోజులో నెల రోజులో 6 నెలల్లో అంతే, అంతకు మించి ఇంకేమీ జరగదు. ఒకప్పుడు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మాయి అబ్బాయిల్లో ఎంతో కొంత ఆ వయసుకు ఉండాల్సిన కొంత చైతన్యము స్పృహో ఏదో ఒక ఆవేశం ఉండేది. ఇంత ఖర్చు పెట్టడం దండగా, పెళ్ళంటే దాని గురించి వాళ్ళల్లో ఏదో ఒక ఆలోచన ఒక అభిప్రాయం ఉండే. ఈ ఇంత ఖర్చు పెట్టి చేయటం వద్దు అని వాళ్ళే చెప్పేవాళ్ళు. ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. పిల్లలే డిమాండ్ చేస్తున్నారు తమ పెళ్ళి ఇంత ఘనంగా చేయాలి, చేయకపోతే తాము ఊరుకోం, తమ పెళ్ళికి ఇలాంటి బట్టలు కొనాలి, ఇంత ఖరీదైనవి కొనాలి, ఇలాంటి బ్రాండ్ కొనాలి, ఇంత ఖరీదైన నగలు చేయించాలి అని పిల్లలు డిమాండ్ చేసి పెద్దలతో బలవంతంగా వాటిని కొనిపిస్తున్నారు. ఆస్తులు అమ్మైనా సరే. అంటే మన సామాజిక స్థితిగతులు, ఆలోచన తీరు, పెద్దవాళ్ళ ప్రభావం, చుట్టూ ఉన్న పరిస్థితులు పిల్లల మీద ఏ విధంగా వాళ్ళ మనస్తత్వాలని మార్చేస్తున్నాయో అర్థమవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణిగా మారిపోయింది. ఇది తగ్గట్లేదు, రోజు రోజుకే పెరుగుతుంది. కొత్త కొత్త పిచ్చి ముదిరిపోతూనే ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గర నుంచి రిసెప్షన్ వరకు ఈ జరిగే పెళ్లి తంతులో మొత్తం మీద ఏ ఒక్కరైనా మనస్ఫూర్తిగా మనసారా ఆ వధూవరుల్ని జీవితాంతం కలకాలం పిల్లా పాపలతో వర్ధిల్లని నేను ఆశీర్వదించేవాడు ఒక్కడు ఉండడు. ఎంతసేపు అక్కడ జరిగే తంతుని కళ్ళు విప్పార్చి నోరు వెళ్ళబెట్టి చూసేవాడే తప్ప, ఆహా ఎంత గొప్పగా ఘనంగా జరిగింది, నేను ఇంతకంటే బాగా చేయాలి, అంతేగాని ఇదంతా దండగా అని మొహమాటం లేకుండా చెప్పేవాడు ఒక్కడు ఉండడు. అలా ఎవడన్నా చెప్తే వాడిని ఏదో పిచ్చివాడి కిందో లేదా చేతగాని వాడి కిందో చూస్తారు. కానీ ఆలోచించండి, ఎంత దండగంటే కేవలం ఒక దసరా ఒక సంక్రాంతిలాగా పెళ్ళి కూడా మన ఇంట్లో ఒకరోజు జరిగే పండగలాగానే భావించాలి. ఎంతవరకు చేయగలమో అంతలోనే చేయాలి. ఒక్కరోజు కట్టుకునే చీర కోసం లక్షల రూపాయలు, ఎవరి గొప్ప కోసం అది. ఇవాళ కట్టుబాట్లన్నీ మారిపోయినాయి. ఎవరు చీరలు కట్టుకుని తిరగట్లేదు. ఉద్యోగాలకు వెళ్తున్నారు, చదువులకు వెళ్తున్నారు, రకరకాల డ్రెస్సులు వేస్తున్నారు. అలానే పెళ్ళిళ్ళు ఆ డ్రెస్సుల్లో చేసుకోమని కాదు, సంప్రదాయబద్ధంగానే జరగాలి. కానీ దానికోసం అంతంత ఖర్చు పెట్టి ఎందుకు ఇంత రంది వేలమేరి మార్కెట్ కోసం వ్యాపార సంస్థలు రకరకాల ప్రకటనలు చేస్తూ ఉంటారు. రకరకాల ఆకర్షణలతో ఆకట్టుకోవాలని చూస్తూనే ఉంటారు. వాటిని చూసి చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం ఎగబడినట్టు, ఇంకో దాని మోజులోనో పడి కొట్టుకున్నట్టు మనం కూడా ఈ వయసులో ఇంత అనుభవం ఉండి కూడా దేనికి ఖర్చు పెడుతున్నాము, అది ఎందుకు ఉపయోగపడుతుందో, దాని ద్వారా పెళ్లి చేసుకోబోయే పిల్లలకి అది ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆలోచించుకోకుండా కేవలం తమ గురించి తాము చాటుకోవటానికి నలుగురిలో అందరికీ తెలుసు. వాస్తవాలేంటో నిజాలేంటో వారి పరిస్థితులేంటో అన్నీ అందరికీ తెలుసు. కానీ ఆ క్షణం అదొక ఆత్మసంతృప్తి. దానికోసం ఎంతకైనా దిగిపోయి ఎంత డబ్బైనా తగలేసి ఇలా విపరీతంగా ఖర్చు పెట్టి ఇంత భారీ ఎత్తున అట్టహాసంగా
అనవసరమైన ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయటం వల్ల జరిగే ఉపయోగం ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఎంత సింపుల్గా, ఎంత సంప్రదాయబద్ధంగా ఒకప్పటిలాగా పెళ్ళి, వ్రతం అంతే, అంతవరకే. అది కూడా మనకున్న బంధువులు, స్నేహితులు ఇంతవరకే చేసుకుంటే చాలా ఒక పద్ధతిగాను, హుందాగాను ఉంటుంది. యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అది ఎలా సంపాదించినా సరే విపరీతమైన సంపదను కూడగట్టిన వాళ్ళు ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న ఊళ్ళోనో దగ్గరలోనో పెళ్లి చేయాలంటే చాలామందిని పిలవాల్సి వస్తుందని డెస్టినీ వెడ్డింగ్స్ అని పెట్టేసి తమకి చాలా దగ్గరైన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, అవసరం అనుకున్న వాళ్ళని మాత్రమే ఫ్లైట్లలోనో కారుల్లోనో దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళిపోయి, అది దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇంకో ఊరికి చాలా దూరంగా ఉండే ఫామ్ హౌస్లో కాబట్టి ఎవరు రాని ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ అట్టహాసంగా పెళ్లి చేసుకుంటున్నారు. సరే, వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది, దుబారా చేసుకుంటున్నారు, జల్సా చేసుకుంటున్నారు. దాన్ని మళ్ళీ వాళ్ళు రాబట్టుకోగలరు. ఎందుకంటే అక్రమ సంపాదన ఎప్పటికీ వారికి వస్తూనే ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా ఉన్న ఆస్తుల్ని అమ్మేసి వారసత్వంగా వచ్చిన వాటిని, కష్టపడి సంపాదించుకున్న వాటిని వదులుకుంటూ అవన్నీ తెగనమ్ముకుంటూ చేసే ఇలాంటి పెళ్ళి ఇదొక ప్రహసనమే తప్ప ఇలాంటి అట్టహాసం వల్ల కుటుంబానికి ఎలాంటి ఉపయోగం లేదు. దీని గురించి ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయరు, భవిష్యత్ తరాలు ఎవరూ చెప్పుకోరు. ఇవాళ జరిగితే రేపు మర్చిపోతారు, ఎల్లుండి ఇంతకంటే ఘనంగా జరిగిన దాని గురించి చెప్పుకుంటారు. ఎప్పటికప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి. మనమేమి గొప్ప సీతారాముల కళ్యాణము లేకపోతే శివపార్వతుల కళ్యాణము చేయటం లేదు. మనం మామూలు మనుషుల్లాగానే ఉందాం, మనుషుల్లాగానే ప్రవర్తిద్దాం. మనకున్న డబ్బు మన అవసరాల కోసం, అంతేగాని మన డాబుని, దర్జాని 10 మంది ముందు ప్రదర్శించడానికి కాదు, 10 మంది ముందు గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి కాదు. అలా ఎప్పటికీ అనిపించుకోలేరు. అది ఆ ఒక్కరోజు మాత్రమే. తర్వాత రోజు మీ గురించి పక్కకెళ్ళి నవ్వుకునేవాళ్ళే తప్ప మీరు ఈ పెళ్లి దెబ్బతో ఆర్థికంగా కుదేలైపోతే మిమ్మల్ని చూసి నవ్వుకుంటారే తప్ప ఎవరో జాలిపడరు. సో అనవసరంగా లేనిపోని మెహర్బానీలకు పోయి అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడానికి ఆరాటపడకండి. వీలైనంత సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా, మనకున్న పరిస్థితులను బట్టి మన దగ్గర వాళ్ళ మధ్య సంతోషంగా, సంబరంగా, ఉత్సాహంగా ఆ పెళ్ళిని చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు పిల్లల్లో కూడా ఆ బాధ్యత కలుగుతుంది. వారికి మొదటి నుంచి చెప్పండి ఈ విషయాలు. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు కూడా వేలమేరిగా ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తే వాళ్ళ మాటలకి మీరు లొంగిపోయి వారి కోసం మీరు అంత ఖర్చు పెట్టద్దు. వారి చదువులకు పెట్టండి, ఎంతైనా ఖర్చు పెట్టండి. వారి చదువుల కోసం, వారు ఏదైనా నేర్చుకుంటానంటే ఆ శిక్షణ కోసం మీరు ఎంత ఖర్చు పెట్టినా నష్టం లేదు. వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అది. కానీ ఇలా మీరు కోట్లు తగలేసి చేసే పెళ్ళి వారికి ఏ భవిష్యత్తు ఇవ్వదు, కాకపోగా మీ భవిష్యత్తుని అంధకారంలో పడేస్తుంది. సో ఆలోచించండి. పెళ్ళి అనేది ఒక పండగలాగా జరగాలి తప్ప ఒక దండగలా మారిపోకూడదు. ఇది ఆలోచించి పెళ్ళిని ఆడంబరాలు, అట్టహాసాలు కాదు, ఆత్మీయతలు, అనుబంధాలు, అనురాగాల మధ్య జరిగేలా ఉండాలనేది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ఇదే ఇవాల్టి మన టాక్స్. మీకు గనక 3R స్టూడియోస్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.